వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ప్రాన్స్ లవర్స్కి చాలా నచ్చుతుందండి. ప్రాన్స్ గీ రోస్ట్. మరి రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తగ్గకుండా చాలా క్విక్గా అయిపోయే ప్రాన్స్ గీ రోస్ట్ రెసిపీ చూసేద్దాం. 250 grams ఆఫ్ స్మాల్ ప్రాన్స్ అండి, బటన్ ప్రాన్స్. ఆన్లైన్ ఆర్డర్ చేశాను, సో వాళ్ళే వెయిన్ తీసేసి పంపిస్తారు. నేను ఒక 4-5 times వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని రెడీ చేశాను. దీనిలోకి ఒక స్మాల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను. స్మాల్ స్పూన్తోని సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కొద్దిగా ఎక్కువ సాల్ట్ తినే అలవాటు ఉంది అని అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. 2 spoonfuls ఆఫ్ కారం యాడ్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. దీనిలోకి ఒక హాఫ్ లైమ్ అండి, నిమ్మ చెక్క ఒక హాఫ్ తీసుకొని దానిలో యాడ్ చేసి చక్కగా ప్రాన్స్ అన్నిటికీ ఈ మసాలా అద్దేలాగా చక్కగా కలిపేసుకోండి. ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనిలోకి ఒక స్మాల్ స్పూన్ఫుల్ ఆఫ్ నూనె యాడ్ చేస్తున్నాను నేను. ఈ పాయింట్ అయిపోయిన తర్వాత మీరు నీరు ఇంకే వరకు బాయిల్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే కుక్కర్లో పెట్టి ఒక 3 whistles ఉంచానండి. మనకి కుకింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ అండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక థిక్ బేస్ ఉన్న కడాయి ఒకటి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాన్స్కి కొద్దిగా వాల్యూమ్ ఇవ్వడానికి గీ రోస్ట్ కాబట్టి ఇంగ్రీడియంట్ అయితే నెయ్యి అండి. నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి కొద్దిగా వేడైంది అని చెక్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయల్ని నేను క్యూబ్స్లా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. అది చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ లాల్ మిర్చ్. ఇది ఓన్లీ కలర్ కోసం అండి, కారం ఏమి యాడ్ అవ్వదు. దీనిలో ఇందాక మనం బాయిల్ చేసుకున్న కుక్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసి లైట్ హ్యాండ్తోని ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి. గట్టిగా కలిపేసేయకండి, విరిగిపోతాయి ప్రాన్స్. గార్నిషింగ్ కోసం అని కొద్దిగా నేను కొత్తిమీర యాడ్ చేశాను. వన్స్ అగైన్ కొత్తిమీర కూడా చక్కగా కలిసేలాగా లైట్ హ్యాండ్తోని తిప్పండి, ముక్క విరిగిపోకుండా చూసుకోండి. రెడీ అయిపోయినట్టే అండి. వేడి వైట్ రైస్, జీరా రైస్, పులావ్ దేనిలోకి తిన్నా చాలా సూపర్గా వస్తుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.